హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో ఏంటంటే మే మంత్లో లాంచ్ అయిన మొబైల్స్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. సో చాలామంది ఏ మంత్ ఏ మొబైల్ లాంచ్ అయిందని తెలుసుకుంటారు, అలాగే ఏ మంత్లో ఏ మొబైల్ రిలీజ్ కాబోతుందని తెలుసుకుంటారు. ఓకేనా, నేను జూన్ మంత్లో రిలీజ్ అయ్యే మొబైల్స్కి సంబంధించిన వీడియో కూడా చేస్తాను. కాకపోతే ఏంటంటే ఇంకా చాలా మొబైల్స్ యొక్క రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఈ వీడియోలో ఏంటంటే మే మంత్లో లాంచ్ అయిన మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే మే మంత్లో వివో Y38 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే తైవాన్ కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 1 మే 2024 రోజు. అలాగే నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో V30e ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 2 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే ఐప్యాడ్ ప్రో 4 దీన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 7 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మొబైల్ చూసుకున్నట్లయితే రియల్మీ GT Neo 6 లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకున్నట్లయితే 9 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మొబైల్ చూసుకున్నట్లయితే గూగుల్ పిక్సెల్ 8a ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 8 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. కొద్దిగా డేట్ అటు ఇటు అయింది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత మొబైల్ చూసుకున్నట్టయితే వివో X100 సిరీస్ అనమాట. దీన్ని లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 13 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 16 మేన చూసుకున్నట్టయితే 3 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే IQ Z9X లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 16 మే 2024 రోజు. అదే రోజు చూసుకున్నట్టయితే మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ని లాంచ్ చేయడం జరిగింది. మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ని డేట్ చూసుకున్నట్టయితే 16 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత మొబైల్ చూసుకున్నట్టయితే మీజు 21 నోట్ ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 16 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే టెక్నో కామియాన్ 30 ప్రోని అయితే లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఈ 2 మొబైల్స్ అయితే అలాగా వీడియో చేసిన, ఎందుకంటే మనకు ఒక రోజు 30 ప్రో స్పెక్స్ ఉంటే నెక్స్ట్ రోజు 30కి సంబంధించిన స్పెక్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అలాగ వీడియోస్ అయితే చేయవలసి వచ్చింది. ఓకేనా, లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. డేట్ చూసుకుంటే 18 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. 20 మే 2024 రోజు చూసుకున్నట్లయితే వివో Y200 GT అలాగే Y200T ఈ మొబైల్ అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. అదే రోజు IQ 9s ప్రోని అయితే లాంచ్ చేయడం జరిగింది. లాంచ్ చేసిన కంట్రీ చూసుకున్నట్లయితే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 21 మే 2024 రోజు అయితే ఇన్ఫినిక్స్ GT20 ప్రోని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అదే రోజు 21 మే రోజు చూసుకున్నట్టయితే వివో నుంచి వివో Y200 Pro 5G మొబైల్ని కూడా మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. రియల్మీ GT 60 మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 22 మే 2024 రోజు. కంట్రీ చూసుకున్నట్టయితే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే పోకో F6 అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది. అలాగే పోకో F6 Pro అలాగే పోకో ప్యాడ్ని అయితే ఇండియాలో లాంచ్ చేయలేదు, గ్లోబల్గా అయితే లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 23 మే 2024 రోజు అనమాట. మన ఛానల్లో ఏంటంటే పోకో F6 సంబంధించిన సపరేట్ వీడియో అలాగే పోకో F6 Proకి సంబంధించిన సపరేట్ వీడియోస్ అయితే ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. ప్యాడ్కి సంబంధించిన వీడియో అయితే మన దగ్గర లేదు. అదే రోజు 23 మేన చూసుకున్నట్టయితే ఒప్పో రెనో 12 సిరీస్ని కూడా చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. ఒప్పో రెనో 12 Pro ఈ 2 మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డైరెక్ట్ 27 మే 2024 రోజు అయితే కొన్ని మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. అవి ఏంటో ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకున్నట్టయితే హానర్ 200 ప్రోని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. అదే రోజు చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ F55 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. అలాగే ఇదే రోజు మన ఇండియాలో రియల్మీ నార్జో N65 5G మొబైల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అదే రోజు చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ M35 5G మొబైల్ని అయితే బ్రెజిల్ కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మన ఛానల్స్లో ఉన్నాయి, ఒకసారి మీరు చెక్ చేయండి, మన అర్థమైపోతాయి మొత్తం మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే. డైరెక్ట్ 30 మే అనమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే వివో S19 ప్రోని అయితే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. డేట్ చూసుకుంటే 30 మే 2024 రోజు అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇదే రోజు చూసుకున్నట్టయితే IQ వాళ్ళు 2 ట్యాబ్లెట్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. IQ Pad 2
ప్యాడ్ 2 Pro ఈ రెండింటికి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇంకా మిగతా ట్యాబ్ గురించి కానీ మొబైల్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా వీడియోకి లైక్ అయితే చేయండి.